హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. కొత్త లోక మూవీ రివ్యూ. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను తోపు తురుమని ఏం చెప్పను, చాలా మంది చాలా హైప్ ఇస్తున్నారు ఈ మూవీకి. అంటే అసలు ఇంకా తోపు అదిరిపోయింది అని అంటున్నారు, బట్ నాకు అంత సూపర్ లాగా అనిపించలే. బట్ దీనికి నెక్స్ట్ వచ్చే మూవీస్ చాలా సూపర్ అయి ఉండదు, ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా బిల్డ్ చేయడానికి ట్రై చేశారు, ఒక యూనివర్స్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ కొత్త లోక మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉండుంటే, అసలు ఈ పేరే మీరు వినకపోయి ఉండుంటే ట్రైలర్ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ లీడ్ కింద కళ్యాణి ప్రియదర్శిని ఉంది, అండ్ నస్లిన్ అంటే ప్రేమాలు మూవీ సినిమాలో హీరో ఉంటాడు కదా ఆయన, అండ్ కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్ అంత ఎక్కదు. బేసిక్ గా ఏంటో కొంచెం ఇట్లా మూతి కదుపుతున్నట్టు సైలెంట్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటది. సో ఆ యాక్టింగ్ లో నాకు ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్స్ కనపడవు, సింగిల్ ఎక్స్ప్రెషన్ లాగా అనిపిస్తూ ఉంటది. బట్ స్టిల్ ఈ మూవీలో అయితే చాలా బాగా యాక్ట్ చేసింది, బాగా క్యారీ చేసింది. బేసిక్ గా ఈ మూవీ వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ ఇది. సో ఆ సూపర్ హీరో మూవీని ఒక కేరళ ట్రెడిషన్ యక్షిని అనే ఒక పవర్ వల్ల సూపర్ హీరో అయ్యింది ఈవిడ అని చెప్పి, నీలి హీరోయిన్ పేరు ఇందులో నీలి, ఒక సూపర్ హీరో అయ్యింది అని చెప్పి చాలా నీట్ గా బాగా కలిపారు. అంటే మనకి మార్వెల్ ఫార్మేట్ లోనే ఉంటది ఆల్మోస్ట్, ఏదో ఒక స్పైడర్ కొడితే స్పైడర్ మ్యాన్ అయిపోయినట్టు ఇందులో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఆమె సూపర్ హీరో అవుతుంది. సో ఆ సూపర్ హీరో అవ్వడం కూడా ఎట్లా అంటే ఒక వ్యాంపైర్ లా చూపించారు. సో రక్తం తాగే క్యారెక్టర్ లో ఒక డిఫరెంట్ గా రాసుకున్నారండి. క్యారెక్టర్ అయితే మాత్రం నాకు భలే నచ్చింది. అసలు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా రాసుకున్నారు. మీకు ఎప్పుడైనా చూడండి, సూపర్ హీరో మూవీస్ కి ఒక ఫార్మేట్ ఉంటుంది, ఒక సూపర్ హీరో ఉంటాడు, వాడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అవుతాడు, సో ఒక పెద్ద విలన్ ఉంటాడు, ఆ విలన్ ఎదిరించడం కోసం వీడు ట్రై చేస్తూ ఉంటాడు. సో అట్లా కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. విలన్ లేడు సినిమాకి, స్టార్టింగ్ లో ఆ పోలీస్ ఆఫీసర్ ని విలన్ లా చూపించారు, ఒక సైకోయిటిక్ క్యారెక్టర్ లో ఒక విలన్ ని చూపించారు. ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, పేరు తెలియదు నాకు. అండ్ ఒక సూపర్ హీరో, ఆ సూపర్ హీరోకి పెద్ద పనులేమి లేవు, దేశాన్ని ఉద్ధరించట్లేదు, ఆ 20 సంవత్సరాలకు ఒకసారి వేరే కంట్రీస్ తిరుగుతూ ఉంటది అనమాట, ఒక దగ్గర ఉండదు. ఆ ఎవరైతే విలన్ కింద చేద్దాం అనుకుంటున్నారో ఆ విలన్ కి కూడా సూపర్ హీరో పవర్స్ ఇచ్చి వెంటనే చంపిస్తారు. నాకు అది అర్థం కాలే. ఇది వచ్చేసి ఒక సినిమాటిక్ యూనివర్స్ పార్ట్స్ లో, చాలా పార్ట్స్ లో వస్తుంది. ఆ బిల్డ్ చేయడానికి వీళ్ళు సెకండ్ హాఫ్ అంతా తీసుకున్నారు. సో నేనేమనుకున్నానంటే ఆ విలన్ నెక్స్ట్ వచ్చే దాంట్లో చాలా ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు అనుకున్నాను నేను. సింపుల్ గా చంపేస్తారు. అది ఒకటి నాకు నచ్చలే. మేబీ మీకు స్పాయిలర్ అయి ఉండొచ్చు, బట్ ఈ సినిమా ఇప్పటికే చాలా మంది చూసేశారు, అందుకే నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. సో చంపేస్తారు, నాకు అది ఎక్కలేదు. అండ్ ఈ మూవీలో నీకు బాగా నచ్చింది ఏంటి, ఎందుకని వెళ్ళి చూడాలి ఈ సినిమాకి అంటే, ఫస్ట్ నాకు ఆ సూపర్ హీరో ఏదైతే కాన్సెప్ట్ ఉందో చాలా మంచిగా రాసుకున్నారు స్క్రిప్ట్. ఒక్క సీన్ కోసం అయితే నేను మళ్ళీ చూస్తాను. ఇది ఇంటర్వెల్ కు ముందు అనుకుంటా, ఒక చిన్న పాప అంటే ఈ హీరోయిన్ నీలి అనే క్యారెక్టర్ లో ఉండే ఒక చైల్డ్హుడ్ క్యారెక్టర్ లోనే తను ఎలా ఇట్లా సూపర్ పవర్స్ తో మారింది అని ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అదైతే టాప్ నాచ్, అసలు మామూలుగా లేదు. మీకైతే ఇంకా ఏదో ఒక ఇండియన్ సినిమా చూస్తున్నట్టు ఉండదు, మీకు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సో ఆ పాప యాక్టింగ్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ టాప్ నాచ్ అని చెప్పాలి. ఇంకా అసలు అంత బాగుంది. అదొకటి. రెండోది వచ్చి నాకు సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది ఈ సినిమాకి. నైట్ షాట్స్ కానీ, లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ ఆ సినిమాటోగ్రఫీ అనేది ఎక్కడ మనకి చాలా స్టేబుల్ గా మంచి కలర్ తో ఉంటది. ఒక కలర్ కోడ్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు, ఆ కలర్ ప్యాటర్న్ లోనే మూవీ అంతా వెళ్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ నార్మల్ సీన్స్ అనమాట, నైట్ జరిగే సీన్స్ కూడా వీళ్ళు పాప్ కలర్స్ ఇచ్చారు. అంటే మీకు రెడ్, బ్లూ, వైలెట్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ తీసుకొచ్చారు అనమాట స్క్రీన్ మీదకి. అండ్ మూవీలో కామెడీ కూడా ఉంది. అండ్ నస్లీన్ ఉన్నాడు, అతను చాలా బాగా యాక్ట్ చేశాడు. నేను ప్రేమాలు మూవీ చూసిన తర్వాత ఆయన జిమ్ ఖాన్ ఏదో మూవీ వచ్చింది, నేను చూడలేదు, బట్ దాని తర్వాత నేను ఇదే చూడడం. సో నేనేదో మీమ్ కంటెంట్స్ పెట్టి పాడు చేసేస్తారు అనుకున్నాను ఆయన ప్రేమాలు లాగా, బట్ లేదండి, చాలా బాగుంది, చాలా బాగా క్యారీ చేశాడు ఆ క్యారెక్టర్ని. అండ్ ఎలా అయితే ఒక సీరియస్ నోట్లో సినిమా వెళ్తుందో అట్లనే ఆ కామెడీని కూడా బ్యాలెన్స్ చేశారు. ఆ ఫన్ బాగుంది. అండ్ హీరోకి హీరోయిన్కి మధ్యలో ఆ కెమిస్ట్రీ అనేది కూడా బాగుంది. అంటే బేసిక్గా సూపర్ మ్యాన్, సో అది చాలా ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుంది, 200-300 సంవత్సరాలు ఎంతో అవుతుంది బతుకుంది. అలాంటిది ఒక మామూలు మనిషితో ఆ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కూడా బాగా చూపించారు. బట్ ఇంకా బాగా చూపించాల్సింది, ఆ బిల్డింగ్ అనేది ఇంకా బాగా చూపించాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కూడా అసలు చించి పడేశారు, ఎక్కడ లేపాలో అక్కడ లేపుతున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా ఫీల్ తెప్పించింది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఈ సినిమా ఇంకా మంచిగా అనిపించింది నాకు. బై ద సేమ్ వే కంటెంట్ ఉన్న సినిమానే, సో ఇంకా మంచిగా అనిపించింది. సస్పెన్స్ బాగా హోల్డ్ చేశారు. మీరు స్టార్టింగ్ సినిమా చూస్తున్నంతసేపు మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టే ఉంటుంది. ఇంటర్వెల్ వరకు అయితే అసలు నాకు చాలా మంచిగా అనిపించింది సినిమా. ఇంటర్వెల్లో సూపర్ సినిమా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం డౌన్ అయింది, ఎందుకో కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది లే బొక్క అన్నట్టు అయిపోయింది. నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గింది.
అనిపించింది. అండ్ సేమ్ వే ఒక సీన్లో నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ అంటే ఈ సిరీస్ ఈ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ ఇంకా చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు, వీళ్ళందరికీ ఒక హెడ్ ఉన్నాడు, మేబీ అట్ కుడ్ బి మమ్మూతి అనుకుంటున్నాను నేను, అది మూతి ఏదో అంటారు ఆయన్ని. సో ఉంటారు, ఇట్లా కొన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. ఆ బిల్డ్ చేయడంలో కొంచెం బోర్ కొట్టింది. ఇంత క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ జనాలను తీసుకెళ్తేనే ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే ఇది నెక్స్ట్ వచ్చే పార్ట్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు జనం. అండ్ బై ద సేమ్ వే నాకు తెలిసి డైరెక్టర్ కూడా దాన్ని క్యారీ చేయగలడని అనుకుంటున్నాను. అంటే ఐ మీన్ ఫస్ట్ పార్టే చాలా బాగుంది అండ్ సెకండ్ వచ్చే పార్ట్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి. కొన్ని సీన్స్ అయితే నాకు ఇల్లాజికల్ గా అనిపించింది, అవి చెప్తే స్పాయిలర్స్ అవుతుంది. సో ఇమ్మోర్టల్ అని అంటారు యాక్ట్రెస్ ని, బట్ కొన్నిసార్లు ఇట్లా గన్నతో కాల్చగానే కింద పడిపోతూ ఉంటారు. దానికో రీజన్ ఉంది, బ్లడ్ వెళ్ళిపోతుంది అని. వనరబుల్ అన్నట్టు అనిపించింది. ఆ సూపర్ హీరో పవర్ అనేది ఎక్కువ ఇంకా బాగా చూపించుంటే బాగుండు అని అనిపించింది. బట్ నాకు తెలిసి వాళ్ళు కావాలనే చేసుంటారు, అన్ని సినిమాల్లో ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారు. అంటే సూపర్ హీరో అంటే చచ్చిపోడు, వాడికి ఏదైనా చేసేస్తాడు అన్నట్టు కాకుండా సూపర్ హీరోస్ కి కూడా వీక్నెస్లు ఉంటాయి, సూపర్ హీరోస్ కి కూడా చావు ఉంటుంది, ఒక దారి ఉంటుంది అన్నట్టుగా చాలా బాగా రాసుకున్నారు. బట్ కొంచెం నాకు ఎక్కడో అది ఆ పవర్ తగ్గుతున్నట్టు అనిపించింది కొన్ని సీన్స్లో. ఓవరాల్ మూవీ అయితే నేను ఫుల్ సాటిస్ఫైతో బయటకు వచ్చాను. అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుందని కూడా తెలియదు, నేను రీసెంట్గానే చూసి నేను టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాను, అది బాగుంది. అండ్ ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, నేను లేట్గా చెప్తున్నాను ఐ నో. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే థియేటర్లో వెళ్ళి చూడండి, లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం చచ్చిన మిస్ అవ్వద్దు, మంచి సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎక్కడో మెల్లి కదులుతుంది. ఓకే, ఇంకా దీనికి ఎస్సీఓ ఏదో చెయ్యాలి, దీన్ని ఏదో చెయ్యాలి, ఇంకా జనాల్లోకి వెళ్ళట్లేదు. అంటే జనాల్లోకి వెళ్ళట్లేదో, నా కంటెంట్ నచ్చట్లేదో నాకు తెలీదు. మేబీ కంటెంట్ నచ్చకపోతే ఎక్కడ తప్పు చేస్తున్నానో కూడా ఇంకా కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ అలా చూసి వెళ్ళిపోవద్దు. మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. ఇంకా చాలా టాపిక్స్తో ముందుకు వస్తాం, ఓన్లీ రివ్యూసే కాదు, చాలా పెడదాం అనుకుంటున్నాం. సో అవన్నీ కూడా మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.